అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మొహర్రం నెల అరబీ క్యాలెండర్లో మొదటి నెల. ఇది కొత్త సంవత్సరం కాదు. కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు చెప్పుకునే నెల కాదు. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెల వచ్చినప్పుడు ఉపవాసము నేర్పించారు. అది మూసా అలైహిస్సలాం గారు ఫిరౌన్ నుండి రక్షించబడ్డారు. ఫిరౌన్ నడి సముద్రంలో మునిగి చనిపోయాడు. అందుకు గాను కృతజ్ఞతగా మూసా అలైహిస్సలాం గారు ఉపవాసం పాటించారు. కాబట్టి మేము కూడా పాటిస్తాము అనన్నారు. యూదులు ఉపవాసం పాటిస్తున్నారు. దీనికి విరుద్ధంగా ఉండాలి మనము. కాబట్టి 2 రోజులు ఉపవాసం పాటిద్దాము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. అయితే దురదృష్టవశాత్తు ఇమాం హుసేన్ రజియల్లాహు తలాను గారు కూడా ఈ నెలలో 10వ తారీఖునే షహీద్ అయిపోయారు. ఒకవైపు చూస్తే మూసా అలైహిస్సలాం గారి యొక్క సాఫల్యము, ఇంకొక వైపు చూస్తే ప్రవక్త గారి కుటుంబీకుల విషాదము. ఈ రెండిటి మధ్యలో మనం సంతోషంగా ఉండకూడదు అని మన ముస్లింలలో తెలియని చదువులేని కొంతమంది ముస్లింలు ఏం చేస్తున్నారు, పండగలాగా జరుపుతూ ఉంటున్నారు. ఏ రోజైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం ఉండండి అని నేర్పించారో అదే రోజు హల్వాలు వండుకుంటున్నారు, పులావులు వండుకుంటున్నారు, పంచుకొని తింటున్నారు. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారికి విధేయత కాదు, అవిధేయత. ఎందుకు? ఇది ప్రవక్త గారు నేర్పిన పద్ధతి ఇది కాదు కాబట్టి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారు మనకు నేర్పించిన పద్ధతి ఉపవాసము. ఒక రోజున, ఒక సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమారుడు ఇబ్రాహీం ఏ రోజైతే మరణించారో, ఆ రోజే సూర్యగ్రహణం కూడా పట్టింది. జనాలందరూ ఏమనుకున్నారు? ప్రవక్త గారి కుమారుడు మరణించాడు కాబట్టి సూర్యగ్రహణం పట్టింది అని భావిస్తున్నారు. మాట విన్నటువంటి ప్రవక్త గారు ముందుకొచ్చారు. లేదు, ఒకళ్ళ మరణం కారణంగా లేదా ఒకరి జననం కారణంగా ఈ సూర్య చంద్రులు వీళ్ళ గ్రహణాలు ఎలాంటి సంబంధం లేవు. ఇవి అల్లాహ్ ఆజ్ఞతో వస్తాయి, పోతాయి అని నేర్పించారు. అంటే అలాంటి విషాద సందర్భంలో కూడా ధర్మం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే. కర్బలా మైదానంలో ప్రవక్త గారి మనవడు హుసేన్ రజియల్లాహు తఆలా గారిని ఆయన శత్రువులు హతమార్చారు. మరి ఇది విషాద గాథా? ఈ షహీద్ అయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని కొంతమంది ముస్లింలు తాజియా అని ఆయన మరణించిన రోజుని మాటి మాటికి చెప్పుకుంటూ, కథలు కథలుగా వర్ణించుకుంటూ ఏడుస్తున్నారు. ఇది ఖచ్చితంగా తప్పు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక భార్యకి మాత్రమే 4 నెలలు 10 రోజుల దాకా శోకాయించే అవకాశాన్ని ఇచ్చారు. మిగతా ఏ ఒక్కరు కూడా 3 రోజుల కంటే అధికంగా శోకించకూడదు, ఏడుస్తూ కూర్చోకూడదు. ఇక్కడ చూస్తే హుసేన్ రజియల్లాహు తాలాను గారు మరణించిన రోజు నుంచి ఈ రోజు దాకా ఏడుస్తూ, తాజియా తీస్తూ, ఆ సంఘటనలు, ఆ గాథలను చెప్పుకుంటూ, ఏడుస్తూ, ఏడిపించుకుంటూ ఒక హంగు ఆర్భాటాలు పండగలాగా జరుపుతున్నారు. సాయంత్రానికి పులావులు, బిర్యానీలు వండుకొని ఇది ఇస్లాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇస్లాం కాదు. ఇటువంటి ప్రవర్తన నుంచి మనము దూరంగా ఉండాలి. ఎవరైతే ఉన్నారో వారికి కూడా నచ్చజెప్పాలి. ప్రవక్త గారి కుటుంబీకుల విషాద గాథ కాబట్టి మొహర్రం 10వ తారీఖున మనం ఉపవాసం ఉండాలా? వండుకొని తినాలా? ప్రవక్త గారి బోధన ఉపవాసం పాటించాలి. కానీ సమాజంలో ఉన్న ఆచరణ వండుకొని తినటము, అందరికి హల్వాలు పంచిపెట్టడము ఇది ఖచ్చితంగా ప్రవక్త గారి బోధనకు వ్యతిరేకమే. ప్రవక్త గారిని ప్రేమించాలి. అవును, నిజంగా ప్రేమించాలి. ప్రవక్త గారి కుటుంబీకులను ప్రేమించాలి. అవును, నిజంగా ప్రేమించాలి. కానీ ఒక హద్దు అనేది ఉంది. ఏమిటి ఆ హద్దు? ఎంత ప్రేమించినా విశ్వాసం యొక్క స్థాయిని దాటకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేవుడు కాదు. అలీ రజియల్లాహు తఆలా గారు దేవుడు కాదు. వాళ్ళ పేర్ల మీద హసన్, హుసేన్ రజియల్లాహు తఆలా గార్ల పేర్ల మీద ఎంతో మంది పీర్లు పంజాలు పెడుతున్నారు. ఇత్తడి, రాగి, వెండి చెంబులతో తయారు చేసినటువంటి పంజాలు పెట్టి వాటిని ఊరూరా పీర్ల పండగ అని చెప్పి తిప్పుతున్నారు. నిప్పుల మీద నడుస్తున్నారు. ఏందంటే ఇది ఇస్లాంలో భాగము అని నమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా 100% షిరిక్ మరియు కుఫ్రుకు సమానమైనటువంటి పని. ఇటువంటి పనుల నుంచి మనము దూరంగా ఉండాలి. ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వారికి హెచ్చరించాలి. హెచ్చరించిన ఒక బాధ్యత. వదక్కిర్ ఫఇన్న జిక్రా తన్ఫఉల్ ముమినీన్. మీరు హితబోధ చేస్తూ ఉండండి. విశ్వాసులకు ఇది ఖచ్చితంగా లాభం తెస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అందుకు గాను మన ముస్లింలు తెలియకుండా ఎవరైతే హసన్, హుసేన్, యా హసన్, యా హుసేన్, యా అలీ మదద్ అన్న మాటలు చెప్తున్నారో ఇవి షిరుకు మాటలు అనేది గ్రహిస్తారు. ఆ గ్రహించిన రోజున స్వర్గానికి చేరుకుంటారు అని నమ్ముదాము. ఏ రోజైతే వాళ్ళు గ్రహించకుండా అలాగే మరణిస్తారో జనాజా కూడా దండగ. ఆ పరిస్థితి రాకూడదని మనం ఎప్పుడు కూడా దుఆ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా అల్లాహ్ మార్గంలో కృషి చేస్తూ ఉండాలి.